మీరు రీసెంట్‌గా వార్తల్లో చూసినట్లయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్యూబాకి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ ఒక పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ ఏంటి? దీని గురించి అలాగే అమెరికా, క్యూబా రిలేషన్స్ వీటన్నిటి గురించి మనం మాట్లాడుకునే ముందు అసలు ట్రంప్ క్యూబాకి జీరో ఆయిల్ వార్నింగ్ ఎందుకు ఇచ్చారు? క్యూబా చీకట్లో మగ్గిపోవాల్సిందేనా? జనవరి 3 రాత్రి వెనిజులాలో జరిగినటువంటి ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్ కథ ఏంటి? 32 మంది క్యూబా దేశానికి చెందినటువంటి కమాండోలు అసలు ఎలా చనిపోయారు? అమెరికా, క్యూబా మధ్య 60 ఏళ్లుగా ఆరని పగ వెనుక ఉన్నటువంటి చరిత్ర ఏంటి? చివరిగా ఒక దేశ అధ్యక్షుడిని కిడ్నాప్ చేయడం, ఇండియా, కొలంబియా లాంటి మిత్ర దేశాల్ని కూడా బెదిరించడం, అసలు ఇది ప్రజాస్వామ్యమేనా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఫస్ట్ అయితే ఒకసారి వీడియోని లైక్ చేయండి. ఒకే ఒక్క పోస్ట్ క్యూబా దేశం గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరిగెత్తిస్తుంది. నిన్న మొన్నటి వరకు వెనిజులా దేశం యొక్క అండ చూసుకుని రెచ్చిపోయినటువంటి క్యూబాకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఒకే ఒక్క మాటతో చెక్ పెట్టారు. అదే జీరో ఆయిల్, జీరో మనీ. అంతేకాదు, మీ క్యూబన్ సైనికులు చాలామంది మొన్న జరిగినటువంటి మా దాడిలో చనిపోయారు అంటూ ట్రంప్ బహిరంగంగానే ఒక షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారండి. ముందుగా అసలు ట్రంప్ ఆ పోస్ట్లో ఏమన్నారో ఒక్కసారి క్లియర్గా నేను చెప్తా. క్యూబా ఇన్నాళ్ళు వెనిజులా నుండి వస్తున్నటువంటి భారీ ఆయిల్ మరియు డబ్బు మీదే బతికింది. దానికి ప్రతిఫలంగా వెనిజులాని పాలించిన 2 నియంతలకి క్యూబా సెక్యూరిటీ సర్వీసెస్ అందించింది. కానీ ఇక పైన కుదరదు, బట్ నాట్ ఎనీమోర్. గత వారం అమెరికా చేసినటువంటి దాడిలో ఆ క్యూబా రక్షణ దళాల్లో చాలామంది చనిపోయారు. ఇన్నాళ్ళు వెనిజులాని బందీగా చేసుకున్న ఆ రౌడీలు, దోపిడీదారుల నుండి వెనిజులాకి ఇక రక్షణ అవసరం లేదు. ఎందుకంటే వెనిజులాకి ఇప్పుడు అమెరికా అండ ఉంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మిలిటరీ మన దగ్గర ఉంది, అంటే అమెరికా దగ్గర ఉంది. మేమే వాళ్ళని రక్షిస్తాం. ఇది డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి పోస్ట్ అండి. ఇక్కడ మనకు ఒక డైలాగ్ గుర్తొస్తుంది క్లియర్గా. కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డూడ్ అంటాడు మన ప్రభాస్ మిర్చి మూవీలో. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి మిలిటరీ మా దగ్గర ఉంది, మేమే వాళ్ళని రక్షిస్తాం. సింపుల్గా చెప్పాలంటే కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డ్యూడ్ అన్నట్లుగా ట్రంప్ ఇక్కడ క్యూబాకి వార్నింగ్ ఇచ్చేశారు. ఇకపై క్యూబాకి చుక్క ఆయిల్ కానీ ₹1 కానీ వెళ్ళదు. ఇక్కడ పరిస్థితి చేయి దాటిపోకముందే క్యూబా మాతో ఒక డీల్ కుదుర్చుకుంటే మంచిదని నేను స్ట్రాంగ్గా సజెస్ట్ చేస్తున్నానని చెప్పేసి ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఫ్రెండ్స్, అసలు ఒక సూపర్ పవర్ అయినటువంటి అమెరికాకి ఒక చిన్న ద్వీప దేశమైనటువంటి క్యూబాకి మధ్య ఎందుకు ఇంత పగ? ట్రంప్ ఎందుకు క్యూబాని టార్గెట్ చేస్తున్నారు? ఈ విషయం తెలియాలంటే మనం చరిత్రలో ఒక 60 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూడాలి. 1959కి ముందు క్యూబా అమెరికాకి ఒక హాలిడే స్పాట్ లాంటిదండి. ఈ అమెరికన్లు అక్కడికి బిజినెస్ కోసం వెళ్ళేవారు, పార్టీలు చేసుకునేవాళ్ళు. అప్పుడు క్యూబాని పాలించినటువంటి బటిస్టా అమెరికాకి మంచి ఫ్రెండ్ కూడా. కానీ 1959లో ఫిడెల్ కాస్ట్రో నాయకత్వంలో క్యూబాలో విప్లవం వచ్చింది. కాస్ట్రో అమెరికాకి మద్దతు ఇచ్చేటువంటి ప్రభుత్వాన్ని అక్కడ కూలదోసి కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని స్థాపించాడు. అంతేకాదు, క్యూబాలో ఉన్నటువంటి అమెరికా కంపెనీలన్నింటినీ కూడా లాగేసుకున్నాడు, అంటే నేషనలైజ్ చేసేసాడు. అమెరికాకి ఇది అస్సలు నచ్చలేదు. తమ పక్కనే, అంటే కేవలం అమెరికా నుంచి క్యూబాకి ఒక 90 మైళ్ళ దూరంలో ఉంటుంది. సో కేవలం 90 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఈ క్యూబాలో ఒక కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఉండడం అమెరికాకి నచ్చలేదు. అది తమ శత్రువైన రష్యాతో చేతులు కలపడం అమెరికాకి అసలు మింగుడు పడలేదు. 1962లో రష్యా తన న్యూక్లియర్ బాంబుల్ని క్యూబాలో పెట్టి అమెరికా గుండెల్లో భయం పుట్టించింది. దాన్నే క్యూబన్ మిసైల్ క్రైసిస్ అంటారండి. అప్పటి నుంచి అమెరికా క్యూబా మీద ఆంక్షలు విధించింది. వాళ్ళతో వ్యాపారం పూర్తిగా బంద్ చేసేసింది.
తర్వాత ఈ బరాక్ ఒబామా టైంలో క్యూబాతో కొంచెం ఫ్రెండ్షిప్ చేయడానికి ట్రై చేశారు. కానీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చాక మళ్ళీ ఈ పాత పగ ఏదైతే ఉందో దాన్ని బయటపెట్టారు. క్యూబా కమ్యూనిస్టు ప్రభుత్వం వెనిజులా లాంటి దేశాల్లోని నియంత్రణకి సపోర్ట్ చేస్తూ అమెరికాకి వ్యతిరేకంగా పనిచేస్తుందని చెప్పేసి ఇక్కడ ట్రంప్ వాదిస్తున్నాడు. సరే, చరిత్రని పక్కన పెడదాం. ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వద్దాం. ట్రంప్ తన పోస్ట్లో ఏమన్నాడు? మోస్ట్ ఆఫ్ దోస్ క్యూబన్స్ ఆర్ డెడ్ అన్నారు కదా. అసలు క్యూబా వాళ్ళు ఎందుకు చనిపోయారు? క్యూబా వాళ్ళు వెనిజులాలో ఏం చేస్తున్నారు? అసలు వెనిజులాలో ఏం జరిగింది? జనవరి 3, 2026 అర్ధరాత్రి ఒక 2-2:30 గంటల సమయంలో అమెరికా ఒక భారీ సీక్రెట్ ఆపరేషన్ చేసిందండి. దాని పేరే ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్. ఈ అమెరికా స్పెషల్ ఫోర్సెస్, వీటిని మనం డెల్టా ఫోర్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ డెల్టా ఫోర్సు వెనిజులా దేశం యొక్క రాజధాని అయినటువంటి కరాకస్లోకి చొరబడింది. అక్కడ ఉన్నటువంటి వెనిజులా దేశం యొక్క అధ్యక్షుడు నికోలస్ మదురోని మరియు తన యొక్క భార్యని అరెస్ట్ చేసి అమెరికాకి తరలించారు. ఇది ఆపరేషన్ మొత్తం కూడా దాదాపుగా ఒక 15 నుంచి 30 నిమిషాల మధ్య జరిగింది. చాలా క్విక్గా అమెరికా వాళ్ళు వచ్చేసి వీళ్ళని తీసుకెళ్ళిపోయారు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. మదురోకి రక్షణగా క్యూబాకి చెందినటువంటి సెక్యూరిటీ ఫోర్సెస్, గూఢచారులు మరియు కమాండోలు ఉండేవారు. ఈ ఆపరేషన్లో అమెరికా దళాలు ఆ క్యూబన్ రక్షణ దళాల మీద దాడి చేశాయి. దాదాపు 32 మంది క్యూబన్ కమాండోలు చనిపోయినట్లుగా సమాచారం. ఈ విధంగా చనిపోయారని ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ తన యొక్క పోస్ట్లో ఆయనే అధికారికంగా కూడా చెప్పేశారు. అందుకే ట్రంప్ వాళ్ళు చనిపోయారనేది ఇక్కడ చెప్తున్నారు. ఇక వెనిజులాకి మీ రక్షణ అవసరం లేదని కూడా ఈయన అంటున్నారు. ఈ అమెరికా దళాలు ఆ క్యూబన్ రక్షణ దళాల మీద విరుచుకుపడ్డాయండి. ట్రంప్ తీరు ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనకి ఈ కేజీఎఫ్లో ఒక డైలాగ్ గుర్తొస్తుందండి. వైలెన్స్ వైలెన్స్ వైలెన్స్, ఐ డోంట్ లైక్ ఇట్ బట్ వైలెన్స్ లైక్స్ మీ అన్నట్లుగా ఉంది. అందుకే వెనిజులాలో అంత పెద్ద ఆపరేషన్ చేసి మదురోని ఎత్తుకొచ్చేశారు వీళ్ళు. ఇన్నాళ్ళు వెనిజులా అధ్యక్షుడు మదురోని కాపాడింది క్యూబా దేశానికి సంబంధించినటువంటి గూఢచారులే. కానీ జనవరి 3న జరిగినటువంటి అమెరికా దాడిలో ఆ క్యూబా రక్షణ కవచం బద్దలైపోయింది. మదురో అరెస్ట్ అయ్యాడు. సరే, మరి క్యూబాకి ఆయిల్ ఎందుకు ఆగిపోయింది? దీని వెనుక ఉన్నటువంటి ఈ చమురు రాజకీయం ఏంటో ఒక్కసారి క్లియర్గా మనం చూద్దాం. క్యూబా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా వెనిజులా ఆయిల్ మీద ఆధారపడి నడిచేదండి. మనం డేటా ప్రకారం చూస్తే వెనిజులా రోజుకి 27,000 బారెల్స్ ఆయిల్ని క్యూబాకి పంపేది. ఇది క్యూబా అవసరాల్లో ఒక సగభాగం అన్నట్టు. దీని ప్రతిఫలంగా క్యూబా వెనిజులాకి సెక్యూరిటీ సర్వీసెస్ ఇచ్చేది. దీన్నే ట్రంప్ ఏమంటున్నాడు? ఎక్స్టార్షనిస్ట్స్ అని చెప్పేసి విమర్శించాడు. బ్రదర్, ఇక్కడ బిజినెస్ డీల్ నడిచేది. అదేంటంటే క్యూబా వాళ్ళు వెనిజులా నియంత్రణని కాపాడతారు, బదులుగా వెనిజులా ఫ్రీగా క్యూబాకి ఆయిల్ ఇస్తుంది. కానీ ఇప్పుడు మదురో అరెస్ట్ అయ్యారు కాబట్టి ఈ ఆయిల్ డీల్ ఏదైతే ఉందో ఇది క్యాన్సిల్ అయిపోయింది. మదురో అరెస్ట్ తర్వాత వెనిజులాలో తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్జ్ ఉన్నారు. ట్రంప్ తన పోస్ట్లో క్లియర్గా చెప్పారు, వెనిజులా నౌ హ్యాస్ ద యునైటెడ్ స్టేట్స్ టు ప్రొటెక్ట్ దెమ్. అంటే వెనిజులాకి ఇక అమెరికా రక్షణ ఉంది, క్యూబా రక్షణ అవసరం లేదు. అంతేకాదు, క్యూబాకి వెళ్ళాల్సిన ఆయిల్ని అమెరికా ఇప్పుడు తన వైపు తిప్పుకుంది. అమెరికా సీజ్డ్ ఆయిల్ షిప్మెంట్స్. ఆ ఆయిల్ ఇప్పుడు క్యూబాకి వెళ్ళదు, అమెరికా కంట్రోల్లో ఉంటుంది. చూసారా మలుపు ఎలా ఉందో? నిన్నటి దాకా అమెరికాకి శత్రువుగా ఉన్నటువంటి వెనిజులా ఆయిల్ ఇప్పుడు నేరుగా అమెరికా కంట్రోల్లోకి వచ్చేసింది. ట్రంప్ వ్యూహం వల్ల క్యూబాకి అందాల్సిన ఆయిల్ సప్లై పూర్తిగా కట్ అయిపోయింది. జీరో ఆయిల్. ఇప్పుడు క్యూబా పరిస్థితిని ఒక్కసారి ఊహించుకోండి. వెనిజులా నుండి వచ్చే ఆయిల్ ఆగిపోయింది, దేశంలో కరెంటు కోతలు మొదలయ్యాయి, రవాణా స్తంభించిపోయింది. యుఎస్ ఇంటెలిజెన్స్ ఫోర్స్ ప్రకారం చూస్తే క్యూబా ఎకానమీ విపరీతమైనటువంటి ఒత్తిడిలో ఉందండి. అండర్ వెరీ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్. ఆ దేశం ఎప్పుడు కుప్పకూలిపోతుందో తెలియనటువంటి పరిస్థితి. సరిగ్గా ఈ టైంలోనే ట్రంప్ ఈ బాంబు పేల్చాడు.
మేక్ అ డీల్ బిఫోర్ ఇట్ ఈస్ టూ లేట్. అంటే ఇంకా ఆలస్యం చేయకండి, పరిస్థితి చేయి దాటిపోకముందే మాతో డీల్ కుదుర్చుకోండి అని క్యూబా ప్రభుత్వానికి డొనాల్డ్ ట్రంప్ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారండి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. సరే, గొడవ ఉంది కదా, అమెరికాకి క్యూబా అంటే పడదు కదా, మరి వాళ్ళ ప్రభుత్వం కూలిపోతే అమెరికాకి మంచిదే కదా, ట్రంప్ ఎందుకు వాళ్ళని ప్రతిమలాడి మరీ డీల్ చేసుకోమని అడుగుతున్నాడు? వచ్చిందా డౌటు? దీనికి 3 బలమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఇన్నాళ్ళు క్యూబాకి రష్యా లేదా వెనిజులా నుంచి సపోర్ట్ ఉండేది. ఇప్పుడు వెనిజులాలో మదురో అరెస్ట్ అయ్యాడు. వెనిజులా అమెరికా కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. వెనిజులా నుంచి సపోర్ట్ అనేది రాదు. రష్యా తన సొంత యుద్ధాల్లో బిజీగా ఉంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం వీటన్నిటిలో బిజీగా ఉంది. క్యూబాకి ఇప్పుడు ఆయిల్ ఇచ్చే నాదులే లేడు. ఇదే సరైన సమయం అని ట్రంప్ ఇప్పుడు భావిస్తున్నారు. రష్యా ఉన్నా కూడా ఎందుకు ఉపయోగం లేదు? ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఇంకో బలమైన డౌట్ రావచ్చు. సరే, వెనిజులా ఆయిల్ ఆపేస్తే పోయింది, క్యూబాకి రష్యా ఆప్తమిత్రుడు ఉంది కదా, వాళ్ళ దగ్గర బోలెడంత ఆయిల్ ఉంది కదా, రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకోవచ్చు కదా అని. నిజమే, కానీ అది అంత ఈజీ కాదు. దానికి 4 కారణాలు ఉన్నాయి. వెనిజులా క్యూబాకి పక్కనే ఉంటుంది. షిప్లో ఆయిల్ రావాలంటే ఒక 2 నుంచి 3 రోజులు చాలు. కానీ రష్యా క్యూబాకి వేల కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడి నుంచి ఆయిల్ రావాలంటే నెల రోజులు పడుతుంది. దానికి అయ్యే రవాణా ఖర్చు భరించలేనంత ఎక్కువగా ఉంటుంది. క్యూబా దగ్గర అంత డబ్బు లేదు. ఇదే అసలైన పాయింట్. వెనిజులా ఇన్నాళ్ళు క్యూబాకి ఆయిల్ని ఫ్రీగా లేదా వస్తు మార్పిడి పద్ధతిలో ఇచ్చేది. మనం బార్టర్ సిస్టమ్ చూస్తుంటాం కదా, ఇంతకుముందు మనకి ఈ క్యాష్ ఇవి రాకముందు బార్టర్ సిస్టమ్ ఉండేది. అంటే ఇక్కడ క్యూబా డాక్టర్లని సైనికుల్ని పంపిస్తే వెనిజులా క్యూబాకి ఆయిల్ ఇచ్చేది. కానీ రష్యా అలా కాదు. రష్యా ఇప్పుడు యుద్ధంలో ఉంది, వాళ్ళకి క్యాష్ కావాలి. క్యూబా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. ఫ్రీగా ఆయిల్ పోసేంత సీన్ ఇప్పుడు రష్యాకి కూడా లేదు. ట్రంప్ ఇప్పుడు ఫుల్ సీరియస్గా ఉన్నారు. జీరో ఆయిల్ అని ఈయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేసాడు. ఇప్పుడు రష్యా కనుక తన ఆయిల్ ట్యాంకర్లని క్యూబాకి పంపిస్తే అమెరికా నేవీ వాటిని సముద్రంలోనే అడ్డుకుని వాటిని ఆపేసే ప్రమాదం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికాతో నేరుగా గొడవ పెట్టుకోవడానికి పుతిన్ కూడా సిద్ధంగా లేకపోవచ్చు. ఇది కొంచెం లోతైన విషయం అండి. క్యూబాలో ఉన్న ఆయిల్ శుద్ధి కర్మాగారాలు వెనిజులా నుంచి వచ్చేటువంటి హెవీ క్రూడ్ ఆయిల్కి తగ్గట్టుగా వాళ్ళు డిజైన్ చేసుకున్నారు. రష్యా ఆయిల్ వేరే రకంగా ఉంటుంది. అది వాడాలంటే క్యూబా తన యొక్క ఫ్యాక్టరీలని మార్చాలా, దానికి మళ్ళీ డబ్బు కావాలి. సో ఎలా చూసినా క్యూబాకి వెనిజులా తప్ప వేరే దిక్కు లేదు. అందుకే ట్రంప్ ఆ పాయింట్ని పట్టుకొని క్యూబా గొంతు నులుముతున్నారండి. ట్రంప్ ఉద్దేశం ఒక్కటే, క్యూబాలో ఉన్న కమ్యూనిస్ట్ పాలన పోవాలా. డీల్ చేసుకోండి అంటే అర్థం మీ కమ్యూనిస్ట్ పాలన వదిలేసి ప్రజాస్వామ్యం వైపు రండి, మా మాట వినండి, అప్పుడు మీకు ఆయిల్ ఇస్తామని ఈయన పరోక్షంగా వాళ్ళకి చెప్తున్నాడు. క్యూబా చైనాకి కానీ రష్యాకి కానీ మిలిటరీ బేస్గా మారకూడదు అనేది అమెరికా భయం. అందుకే ఆకలితో అలమటిస్తున్న క్యూబాని భయపెట్టి తమ దారిలో తెచ్చుకోవాలని ఇప్పుడు ట్రంప్ చూస్తున్నాడు. ఇదంతా వింటుంటే మీకు మనసులో ఒక బలమైన సందేహం రావచ్చు. ఒక దేశం మీద దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడిని ఎత్తుకురావడం, అలాగే మిత్ర దేశాలైన ఇండియా కొలంబియాలని శత్రు దేశమైన క్యూబాని పదే పదే బెదిరించడం, అసలు ఇది ప్రజాస్వామ్యమేనా అని దీనికి సమాధానం చాలా లోతుగా ఆలోచించాలి. అంతర్జాతీయ రాజకీయాల్లో దీన్ని రియల్ పాలిటిక్ అంటారు. అంటే నీతి నిజాయితీ కంటే బలమే ముఖ్యం అని దీని అర్థం. దీని వెనుక 3 లాజిక్స్ ఉన్నాయి. ఇక్కడ ట్రంప్ గెలిచిందే అమెరికా ఫస్ట్ అనే నినాదంతో. ప్రపంచం ఏమైపోయినా పర్లేదు, అమెరికా బాగుండాలి, అమెరికా ఆధిపత్యం సాగాలి. వాళ్ళ ప్రజల దృష్టిలో ఇది కరెక్టే, కానీ ప్రపంచ దేశాల దృష్టిలో ఇది సామ్రాజ్యవాదం, ఇంపీరియలిజం అంటాం. వెనిజులాలో ప్రజాస్వామ్యాన్ని కాపాడతామని అమెరికా పైకి చెప్తున్న అసలు కారణం ఆయిల్.
మదురో అమెరికా మాట వినట్లేదు కాబట్టి అతన్ని నియంత అని ముద్ర వేసి అతన్ని పవర్లోంచి తొలగించారు. ఇక ఇండియా, కొలంబియా లాంటి దేశాలకి ఇస్తున్నటువంటి వార్నింగ్స్ మిలిటరీ పరమైనవి కాదు, అవి ఆర్థిక పరమైనటువంటివి. మా డాలర్నే వాడాలి, లేదంటే పన్నులు వేస్తాం, టారిఫ్స్ వేస్తాం అనడం ఒక రకంగా వ్యాపార దౌర్జన్యం. ఫైనల్గా ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచంలో మైట్ ఈజ్ రైట్, అంటే బలం ఉన్నవాడిదే రాజ్యం అనే రూల్ నడుస్తుంది. వెనిజులా అధ్యక్షుడు అరెస్ట్ అయిన, క్యూబా ఆకలితో ఉన్న, ఇండియాకి వార్నింగ్ ఇచ్చి 500% టారిఫ్స్ వేస్తామంటున్నా అంతా ఈ పవర్ గేమ్లో భాగమే. రూల్స్ రాసేది ఎప్పుడు గెలిచిన వాడే. సో పరిస్థితి చూస్తుంటే క్యూబాకి వేరే దారి లేదు అన్నట్టే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఆకలితో చావడమా లేక అమెరికాకి లొంగిపోయి ఆయిల్ తీసుకోవడమా అన్నదే ఇప్పుడు క్యూబా ముందున్నటువంటి ప్రశ్న. బహుశా రాబోయే రోజుల్లో క్యూబాలో కూడా పెద్ద మార్పులు చూడొచ్చు. వెనిజులాలో ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్ సక్సెస్ అయ్యాక ట్రంప్ కాన్ఫిడెన్స్ పీక్స్లో ఉంది. మరి క్యూబా డీల్కి ఒప్పుకుంటుందా లేదా, మీరేమనుకుంటున్నారు ఇక్కడ? ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ జియోపొలిటికల్ వీడియోస్ కోసం మరియు ఇతర వీడియోస్ కోసం క్లియర్, ప్రతి ఒక్కరికి కూడా సాధారణమైనటువంటి భాషలో అర్థమయ్యే విధంగా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.